హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పల్లవి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు బస్ హబ్. ముందుగా వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మనం మాట్లాడుకోబోయేది మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో గురించి. షో అయితే ఆల్రెడీ షూటింగ్ అయితే జరుగుతుంది. అక్కడి నుంచి కొన్ని అప్డేట్స్, కొన్ని లీక్స్ అయితే బయటికి వచ్చాయి. ముఖ్యంగా ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ జరిగిందని ఒక టాక్ అయితే చాలా స్ట్రాంగ్గా వినిపిస్తుంది బయట. అసలు ఏమైంది? ఇది నిజమేనా? ఎవరెవరు గొడవ పెట్టుకున్నారు? ఎలిమినేషన్ ఫెయిర్ జరిగిందా? అన్‌ఫెయిర్ జరిగిందా? ఇవన్నీ కూడా ఈ వీడియోలో డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఇక్కడ ఒక విషయం చాలా క్లియర్ చేసుకోవాలి. పెయిర్స్ అంటే కేవలం వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ప్రేమ, అండర్‌స్టాండింగే మాత్రమే కాకుండా మిగతా పెయిర్స్‌తో కూడా ఒక బాండింగ్ మెయింటైన్ చేయాలి. ఒక గ్రూప్స్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే బేసిక్‌గా ఈ గేమే ఎలా ఉంటుంది? వాళ్ళు వాళ్ళు మనకి ఓటేయాలి. మనం వాళ్ళకి ఓటేయాలి. మార్క్స్ ఇవ్వాలి. అలా ఒకరి పేరు ఒకరు, ఒకరి జంటలు ఒకరు కొంచెం అండర్‌స్టాండింగ్‌తోని ఉండాలి. ఎందుకంటే ఎలిమినేట్ కావడానికి ఛాన్సెస్ ఎక్కడుంటాయి? మార్క్స్ వల్లనే. మనల్ని ఎలిమినేట్ చేయకుండా ఉండాలి అంటే మనం అందరి జంటలతో కూడా కొంచెం బాండింగ్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇక్కడ ఎట్లుంటదంటే వాళ్ళలో వాళ్ళు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి మార్కులు ఎక్కువ ఇచ్చుకోవచ్చు. నచ్చని వాళ్ళకి తక్కువ ఇచ్చుకొని డేంజర్ జోన్‌కి పంపించవచ్చు. అలా డేంజర్ జోన్‌కెళ్ళిన వాళ్ళు ఇటు జడ్జెస్ చేతిలో గూడా ఉంటుంది గాబట్టి జడ్జెస్ కూడా తక్కువ మార్క్స్ ఇచ్చారనుకో, వాళ్ళు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. అంటే బేసిక్‌గా ఇది కేవలం రిలేషన్ షో మాత్రమే కాదు. ఒక స్ట్రాటజిక్ గేమ్ అన్నట్టు. స్టార్మా వాళ్ళు ఈ షో స్టార్ట్ అయ్యే ముందు ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉండేటి అంటే పెయిర్స్ వర్సెస్ పెయిర్స్. జంటలు గొడవ పడతాయి అనుకోరు. కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికైతే 10 జంటలనైతే లోపలికి పంపించిర్రు. షో అయితే ఆల్రెడీ ప్యాటర్న్ మొత్తం అందరికి తెలుసు. ఆల్రెడీ ఛానెల్‌లో 2 వీడియోస్ ఉంటాయి. కావాలనుకున్న వాళ్ళు వెళ్లి చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే 10 జంటలైతే లోపల ఉన్నాయి. వీళ్ళు ఫస్ట్ పెయిర్స్‌కి అంటే ఒక జంటకి ఇంకో జంటకి గొడవలు చాలా జరుగుతాయి. అలా అనుకున్నారన్నట్టు ఫస్ట్. కానీ ఇప్పుడొస్తున్న అప్డేట్స్ ఏందంటే జంటలకే కాకుండా అక్కడున్న వైఫ్ అండ్ హస్బెండ్ ఆ జంటలు గూడా గొడవలొస్తున్నాయి అనైతే అప్డేట్. వాళ్ళు గూడా గొడవ చాలా పెట్టుకుంటున్నారు. కొంతమందయితే ఇంకా ఒక ఇద్దరు, ముగ్గురు కపుల్స్ అంట. విపరీతంగా గొడవలైతే పెట్టుకుంటున్నారని తెలుస్తుంది అప్డేట్స్ ప్రకారం. ఇంకెంతలా అంటే వాళ్ళు షో నుంచి బయటకొచ్చినంక డైవర్స్ తీసుకునే అంతలా గొడవ పెట్టుకుంటున్నారని అప్డేట్స్ అయితే వచ్చాయి. ఇవి ఎంతవరకు నిజమో, ఎంతవరకు కల్పించి చెప్తున్నారా? అప్డేట్స్ అనేది ఇప్పుడు మనకైతే టెలికాస్ట్ అయ్యేదాకా మనం ఏది చెప్పలేము. ఇట్లాంటి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. షో స్టార్ట్ అయ్యే వరకు వస్తూనే ఉంటాయి. షో స్టార్ట్ అయిన తర్వాత మనమైతే చూడాలింకా. ఇంకొకటేందంటే అక్కడ వాళ్ళు డే మొత్తం ఎన్ని గొడవలు పెట్టుకున్నా, ఏది చేసినా మనకు చూపించేదైతే షోలో 1½ అవర్, 1 అవరే ఉంటది కాబట్టి వాళ్ళక్కడ కట్ చేసి ఎడిటింగ్‌లో అంతా తీసేసి మనకేదైతే చూపిస్తారో మనం అదే మాట్లాడుకోవాల్సొస్తది తర్వాత. కానీ ఒక 2, 3 జంటలు మాత్రం కొంచెం గొడవలెక్కువ పెట్టుకుంటున్నారు అనైతే లీక్స్ వచ్చాయి. ఇది వాళ్ళ స్ట్రాటజీ అని గూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే మెయిన్‌గా ఆడియన్స్ ఎట్లా ఫీల్ అయితారు? మీలో మీరు కొట్టుకొని చావండి. మమ్మల్ని ఎంటర్‌టైన్ చేయండి. ఇది కాన్సెప్ట్ ఉంటది కాబట్టి కొంతమంది ముందే స్ట్రాటజీ ప్లే చేయొచ్చు. ఏంటంటే మనం వెళ్ళిన తర్వాత బాగా ఒకరికొకరు తిట్టుకొని కొట్టుకుంటే కొంచెం హైలైట్ అయితారు. అనుకున్న ఒక గొడవలు స్టార్ట్ అయినాయి అని చెప్పి వాళ్ళని ఎలిమినేట్ అయితే చేయరు ఫస్ట్ వీక్స్‌లలో. ఆ తర్వాత వాళ్ళు నార్మల్‌గానే ఉండేటట్టు యాక్టింగ్ చేయడము. ఇదంతా ఒక స్ట్రాటజీ. అలా గూడా మనం అనుకోవచ్చు. మనం మనం అంటే ఇప్పుడదైతే 'బిగ్ బాస్' లాగా ఒక లైవ్ షో అయితే గాదు. వాళ్ళు ముందే మొత్తం ఒక సగం రోజులు షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకొని, ఆ తర్వాత నుంచి వాళ్ళు ఎడిటింగ్ అంతా చేసుకున్న తర్వాత మనకైతే జియో హాట్‌స్టార్‌లో అట్లాగే స్టార్మాలో అయితే షో అయితే మనకైతే రావడం జరుగుతుంది. ఇంక ఈ షో ఎట్లుంటదంటే ఒకరికొకరు స్ట్రాటజీస్ అయితే చాలా ప్లే చేసుకుంటారు. సేమ్ ఇప్పుడు మనం 'బిగ్ బాస్' హౌస్‌లో ఎట్లుంటాయి గొడవలు, ఫ్రెండ్‌షిప్ ఉండాలి, గొడవలుండాలి, అన్నీ ఉండాలి. సో, అవన్నీ గూడా ఇక్కడ గూడా వాళ్ళు చూస్తారు. చూసి ఎవరైతే కపుల్స్ కొంచెం స్ట్రాంగ్‌గా గొడవలు పెట్టుకోవాలి మెయిను. అట్లా ఉంటేనే కొంచెం టీఆర్‌పీ రేట్ ఒస్తది గదా! వాళ్ళకి గావాల్సింది గూడా టీఆర్‌పీ గదా! సో, ఎవరైతే గొడవలు పెట్టుకుంటున్నారో వాళ్ళనైతే ఫస్ట్ అయితే ఎలిమినేట్ అయితే జెయ్యరు. ఇది వాళ్ళ స్ట్రాటజీ ఏమో నేననుకుంటున్నా.
ఫస్ట్ గొడవలు పెట్టుకోవాలి, తర్వాత కలిసిపోవాలి. అది అట్లా ఒక రిలేషన్ లాగా చూపియాలి. ఫస్ట్ మేము గొడవ పెట్టుకున్నాం, తర్వాత మంచిగా కలిసినాం. అంటే ఈ షో ద్వారా ఇంకా మేము ఇంకా స్ట్రాంగ్ అయినాం అని చెప్పుకునేటట్టు కూడా ఉండొచ్చు. ఇంకా ఈ షోకైతే యాంకర్ శ్రీముఖి ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో చెప్పిన. జడ్జెస్ అయితే ఆల్రెడీ నేను ఇంతకుముందు ఇద్దరుంటారు జడ్జెస్ అని చెప్పిన. అందులో రాధా గారు, అనిల్ రావిపూడి గారు. వీళ్ళిద్దరి పేర్లయితే నేను ఆల్రెడీ ముందు చెప్పిన వీడియోలో నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇంకొక జడ్జి కూడా యాడ్ అయ్యారంట, లయ గారంట. ముగ్గురంట జడ్జెస్. సో, ఇటు వీళ్ళు ఎవరైతే పార్టిసిపేట్ చేసారో జంటల వారీగా వాళ్ళు కూడా ఒకరికొకరు పాయింట్స్ ఇచ్చుకుంటారనమాట, మార్కులు. ఇప్పుడు బీబీ జోడీలో ఎట్లిస్తారు, ఒకరు డ్యాన్స్ వేయడం అయిపోయిన తర్వాత మార్క్స్ ఇస్తారు. అలాగే జడ్జెస్ కూడా లాస్ట్‌లో రివీల్ చేసి మార్కులు ఇస్తారు. సేమ్ ఇక్కడ కూడా అదే ప్యాటర్న్ అనమాట. ఇక్కడ వీళ్ళకి కూడా మార్కులు ఇవ్వడం జరుగుతుంది. జడ్జెస్ కూడా మార్కులు ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ చూసుకున్న తర్వాతనే ఒక కపుల్‌ని అయితే ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం ఏమంటుర్రు, ఫస్ట్ వీక్ ఆల్రెడీ ఎలిమినేషన్ జరిగిపోయిందని చెప్తున్నారు. అంటే లీక్ అయిపోయింది. ఒకరు ఎలిమినేట్ అయితే అయిపోయి బయటకొచ్చారు. ఇది షో ఎట్లా అంటే ఇన్ని రోజులు గ్యాప్ తీసుకుంటే ఖచ్చితంగా ఎవరెవరు వీక్ ఎలిమినేట్ అయి బయటకు వస్తుంటారో అందరికీ ముందే తెలిసిపోతుంది. అప్పుడు షో మీద ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది. ఇంత గ్యాప్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు అసలుకి. మన బిగ్ బాస్లో ఎట్లా ఉంటుంది, సాటర్డేనే ఎలిమినేషన్ జరుగుతుంది. కాకపోతే వాళ్ళని అక్కడ అలాగే ఒక హోటల్లో ఉంచి సండే రోజు షో అయిపోయిన తర్వాత వాళ్ళని బయటికి పంపిస్తారు. అది అప్పటికైనా చాలా మందికి రివీల్ అయిపోతుంది, కానీ వన్ డే గ్యాప్ కాబట్టి పెద్దగా అంత ఏముండదు. కానీ ఇక్కడ ఇన్ని వారాల ముందే అందరికి తెలిసిపోతుంటది కాబట్టి ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది షో మీద బేసిక్గా. ఆల్రెడీ ఇప్పుడు ఒకటి హిందీలో ఒక షో వస్తుంది, ద 50 అని. ఆ షోలో కూడా ప్యాటర్న్ ఇంతే. ముందే ఎలిమినేషన్ ఎవరైతారో ముందే తెలిసిపోయి, ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళ గురించి ముందే అప్డేట్స్ వచ్చేసి తెలిసిపోయేసరికి షో మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయి షో కూడా ఫ్లాప్ అయింది. ఎటువంటి టీఆర్పీ రేట్లు ఎక్కువ లేవు, షో కూడా ఫ్లాప్ అయింది. ఇక్కడ షో ఫ్లాప్ అవుతుంది అనేది ఏం చెప్పట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ శ్రీముఖి ఉంది కాబట్టి షో అయితే కొంచెం మంచిగానే రన్ అవుతుంది. కానీ ఇవి ఏవైతే ఎలిమినేషన్ అయిన సీక్రెట్స్ ఏమైనా ఉంటే బయటికి రాకుండా చూసుకుంటే మాత్రం షో మంచిగా ఉంటుంది. కాకపోతే ఇన్ని వారాలు ఇప్పుడు మార్చి 15కి వస్తే షో స్టార్ట్ కావచ్చు, 15 or 16 ఆ టైంలో స్టార్ట్ అవుతుంది. ప్రోమో అయితే ఆల్రెడీ వచ్చేసింది కదా, నిన్ననే ప్రోమో రిలీజ్ చేసారు. ప్రోమోలో కూడా గమనిస్తే కొంతమంది కపుల్స్ మాత్రమే హైలైట్ చేశారు, మిగతా కపుల్స్ని అయితే చూపించలేదు. మేబీ ఇంకో ప్రోమోస్ వస్తూనే ఉంటాయి కాబట్టి షో స్టార్ట్ అయ్యేలోపు ఇంకా ఒక 3-4 ప్రోమోలు అట్లా ఇస్తుంటారు కాబట్టి సో అందులో చూపిస్తారు మిగతా వాళ్ళని. కానీ ఫస్ట్ వీళ్ళని హైలైట్ చేశారు, కొద్ది మంది పేర్స్ని మాత్రమే హైలైట్ చేశారు. ఆల్రెడీ అందులో వచ్చే వాళ్ళు ఎవరెవరో కూడా నేను ముందు వీడియోలో చెప్పాను. ఒకవేళ ఎంతమంది జంటలు ఎవరెవరు వస్తున్నారో తెలుసుకోవాలంటే ఆ వీడియో చూడండి. ప్రోమో కూడా మీకేమనిపించిందో ప్రోమో గురించి కూడా మీరు ఒకసారి కామెంట్ అయితే చేయండి. ముందే ఎలిమినేట్ అయిన లీక్స్ వస్తే మాత్రం షో మీద కొంచెం ఇంట్రెస్ట్ తగ్గుతుంది. అంటే ఎవరు ఎలిమినేట్ అయ్యారో ఆల్రెడీ తెలిసిపోయినాక ఇంకేముందిలే చూడడం అనేటట్టు అయిపోతుంది అనమాట. సో ఈ కొంచెం లీక్స్ కాకుండా చూసుకుంటే అయితే బాగుంటుంది. ఇంకా మనం ఎంత లేదనుకున్నా అవి బయటకు వచ్చేస్తూనే ఉంటాయి. ఇప్పుడైతే సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం ఫస్ట్ వీక్ అయితే హరీష్ గారు అయితే ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది. అసలైతే వీళ్ళ గురించి అయితే స్టార్మా వాళ్ళు కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అయితే మంచిగానే పెట్టుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం బిగ్ బాస్ హౌస్లో అలాగే అగ్ని పరీక్షలో హరీష్ గారిని చూసాము. హరీష్ గారు బయటకు వచ్చినాక హరిత గారి ఇంటర్వ్యూస్లలో అవన్నీ చూసిన తర్వాత వాళ్ళైతే స్ట్రాంగ్. కానీ వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు అంటే మాత్రం కొంచెం అన్ఫేర్ అనిపిస్తుంది. లేకపోతే ఇది కావాలని చెప్తున్నారా అనే ఒక అనుమానం కూడా ఉంది. మిగతా వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ సెలబ్రిటీసే, కానీ ఒక హరీష్ మాత్రం వీళ్ళ జంట మాత్రమే కామనర్స్ కేటగిరీ నుంచి వెళ్ళిన వాళ్ళు. కానీ అప్పుడు ఎలిమినేట్ అవ్వడం అనేది ఏమైనా టార్గెట్ చేశారా అంటే ఉంటుంది కదా, కొంచెమైనా ఉంటుంది కదా, మేమందరం సెలబ్రిటీస్ విన్ అయినా మా మధ్యలోనే కావాలి అట్లా కొంతమందికి ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది. కాబట్టి ఇంకా మరి వాళ్ళకి మార్కులు తక్కువ ఇచ్చేసి ఎలిమినేట్ అయ్యారా, ఇంకెట్లెట్లా ఎలిమినేట్ అయ్యారో మనం అయితే షో చూడాలి. లేకపోతే ఈ మధ్యలో ఇంకా మళ్ళీ కొన్ని అప్డేట్స్ వస్తే మాత్రం తెలిసిపోతుంది ఎందుకు ఏ విధంగా ఎలిమినేట్ అయ్యారు, ఏమన్నా
గేమ్స్ ఏమైనా పెడితే తక్కువ మార్క్స్ వచ్చినాయా, వీళ్ళిచ్చిన మార్క్స్ వీళ్ళిస్తారు. ప్లస్ జడ్జెస్ కూడా వాళ్ళకంటూ కొన్ని మార్క్స్ ఇస్తారనమాట. అవన్నీ చూసుకొని ఎలిమినేషన్స్ అయితే జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ ఫెయిరా అన్ఫెయిర్ అనేది మనం చూడాలి. కాకపోతే నాకైతే అన్ఫెయిర్ అనిపిస్తుంది. ఫస్టే అట్లా ఒక కామనర్ కేటగిరీ నుంచి వచ్చిన వాళ్ళనే ఎలిమినేట్ చేయడం అనేది ఒక టార్గెట్ చేసి చేశారు అన్నట్టు అయితే నాకు అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో చెప్పడానికి ట్రై చేయండి. ఈ షో గురించి మీరేమనుకుంటున్నారు? ఇట్లా ఎలిమినేషన్ లీక్స్ ముందే వస్తే షోకి మీకు ఇంట్రెస్ట్ ఉంటుందా ఉండదా అనేది అయితే కామెంట్ చేయండి. షో ఇన్ని వీక్స్ గ్యాప్ తీసుకోవడం వల్ల షోకి అయితే టీఆర్పీ అయితే తగ్గుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎలిమినేషన్ ముందే తెలిసిపోతుంది కాబట్టి కొంచెం షో మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంటది. ఖచ్చితంగా మీరు హరిత హరీష్ గారు ఎలిమినేషన్ పట్ల మీ అభిప్రాయాన్ని ఒకసారి తెలియజేయండి కామెంట్ రూపంలో. ఫెయిర్ అనుకుంటున్నారా, అన్ఫేర్ అనుకుంటున్నారా? అలాగే మీకు ఏ జోడి అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఇంకొకటి ఏంటి అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే ఉంటాయి. 2 లేదా 3 ఆల్రెడీ నేను ముందు వీడియోలో కూడా చెప్పిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఖచ్చితంగా అయితే ఉంటాయి. 3 జంటలనైతే 2 లేదా 3 జంటలనైతే తీసుకురావడం జరుగుతుంది. ఖచ్చితంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే ఉంటాయి. అది వీళ్ళు షో రన్ అవుతుంది దాన్ని బట్టి టీఆర్పీ లెవెల్ బట్టి చూసుకొని ఎప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని పంపించాలో అప్పుడు పంపిస్తారనమాట. అప్పుడు చెప్పలేను, ట్విస్ట్లు కూడా ఉండొచ్చు. ఇంకా మనం ఎట్లా అంటే వాళ్ళు షోని మంచిగా వాళ్ళు ముందుకు తీసుకెళ్లాలంటే వాళ్ళు ప్రయత్నాలు చేయాలి, అన్ని చేయాలి. ఇంకా ఆ టైంలో మధ్యలో ఎవరికైతే టీఆర్పీ ఎక్కువ ఉందో, అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ బయట తెలుసు కదా, కొంచెం తనుజ కళ్యాణ్ అంటే షోలో ఇప్పుడు కళ్యాణ్ తనుజ వస్తే టీఆర్పీ పెరుగుతుంది. సో ఒక వీక్లో వాళ్ళిద్దరిని ఇట్లా తీసుకొచ్చి కొంచెం గెస్ట్ లాగా తీసుకురావడం అట్లా చేస్తే ఏంటంటే కొంచెం టీఆర్పీ పెరుగుతుంది. వాళ్ళు అవన్నీ చూసుకొని షోని అయితే ముందుకు తీసుకెళ్తారు. వాళ్ళకి ఆల్రెడీ ఎవరెవరు వస్తే టీఆర్పీ పెరుగుతుంది వాళ్ళకి తెలుసు. షో ఎట్లా రన్ చేయాలో వాళ్ళకి తెలుసు. ఎక్కడ షో డౌన్ అవుతుంటే మళ్ళీ ఎట్లా పుష్ చేయాలో వాళ్ళకి తెలుసు. సో అట్లా చేసుకుంటే షోనైతే మంచిగా తీసుకెళ్తారు. షో అయితే నాకు తెలిసి మంచిగానే ఉంటుంది. కానీ ఈ లీక్స్ రాకుండా ఉంటే ఇంకా బెస్ట్. శ్రీముఖి ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఇచ్చి పడేస్తుంది. షో అయితే మంచిగా రన్ కావాలనే కోరుకుందాం. మీరేమనుకుంటున్నారు? మీరు ఏ జోడీకి సపోర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ జోడీ వాళ్ళ పేర్లు అయితే కామెంట్లు అయితే కంపల్సరీగా రాయండి. అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఏ జోడీ వస్తే బాగుంటుందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.